ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి. చూడండి, ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండి. నేను గ్రీన్ చిల్లీ జీరా వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర అండి. ఇది 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇట్స్ ఎనఫ్ అండి, ఇది సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ బాండి పెట్టి ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. దీనిలో ఇప్పుడు మనము పోపు గింజలు వేసేసుకుందాం. పోపు గింజలు కూడా ఫ్రై అయిపోయానండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేద్దాం. ఈ ఆనియన్స్ కూడా మనం బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదండి, అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. దీనిలో స్పైసీనెస్ కోసం ఓన్లీ నేను గ్రీన్ చిల్లీయే యూజ్ చేస్తున్నానండి. మీరు కూడా అలానే వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి మనం లంచ్ బాక్స్ పెట్టడానికి కానీ అలా అంటే మార్నింగ్ కుక్ చేసి పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ వరకు చక్కగా టేస్ట్ అలానే ఉంటుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాం. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిపోయాయండి ఆనియన్స్. ఇప్పుడు మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ ఉంది కదండి, అది వేసుకుందాం. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, అందుకే కొంచెం గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన అంతా పోవాలి. దాని తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. మొత్తం వేగాలండి. నేను దీనిలో పసుపు వేయట్లేదండి, ఎందుకంటే ఆ కలర్ చేంజ్ అవుతుంది. ఇట్స్ ఆప్షనల్, మీరు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇది కూడా మంచి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా మిక్స్ చేసి కొంచెం ఫ్రై అనిద్దాం. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోతే బాగుంటుంది. అంటే ఏది కూడా పచ్చివాసన ఉండకూడదండి. కొంచెం ఒక 1 మినిట్ వేయించితే దాని ఫ్లేవర్ కూడా అంతా పట్టేస్తుంది, బాగుంటుంది. ఇది కొంచెం ఒక 1 మినిట్ తర్వాత మనము ఎగ్స్ వేసేసుకుందాం దీనిలో. ఇది కూడా వేగిపోయిందండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. ఇప్పుడు దీనిలో మనము ఎగ్స్ వేసుకుందాం. నేను ఒక గ్లాస్ రైస్కి 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇలా ఈ ఎగ్స్ అనేది కూడా యువర్ ఆప్షన్, మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది, నో ప్రాబ్లం. దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దామండి. ఇది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనము రైస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది వేగిపోతుంది. ఇందాక నేను సాల్ట్ గ్రీన్ చిల్లీలో వేసుకున్నాను కదండి కొంచెము. ఇప్పుడు మనం చూసి వేసుకుందామండి ఇది తగినట్టుగానే, ఎందుకంటే ఎక్కువైతే తినలేం కాబట్టి ప్రతిసారి చెప్పేది. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసి దాని తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. దీనిలో ఒక చిటికెడు అంటే ఒక చిన్న స్పూన్ మనం గరం మసాలా వేసుకున్నామండి. దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసి మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం. చూడండి, కంప్లీట్గా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు దీనిలో మనము ఫైనల్గా గార్నిష్కి కొత్తిమీర చల్లేసుకుందాం. చూసారా, స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కంప్లీటెడ్ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, అంటే రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా గ్రీన్ చిల్లీ వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉంటుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు రొటీన్ ఫుడ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా కంప్లీట్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.